బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలోని వెక్కిటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎన్డీఏ అంటే ఈ మూడు పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, వాజ్పేయి విగ్రహం పెట్టుకోవడమే కాకుండా విగ్రహంతో పాటు ఆయన చరిత్రని, ఆయన చేసిన పనుల్ని శాశ్వతంగా ప్రజలకు గుర్తుండే విధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి సుపరిపాలన పరిచయం చేసిన నాయకుడు వాజ్పేయి గారు. అందుకే మోడీ గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా నిర్వహించుకుంటున్నారు. నేను చాలామంది నాయకులను చూశాను, కానీ ఆ రోజు వాజ్పేయి గారు, తర్వాత ఈరోజు మోడీ గారు విశిక్షణమైనటువంటి లక్షణాలు ఉండే నాయకత్వం, చరిత్ర తిరగరాసే నాయకత్వం. అదే సందర్భంలో నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీ రామారావు గారు కూడా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆధునిక నగరాల రూపకల్పనపై మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఎక్స్ వేదికగా చర్చనీయాంశంగా మారింది. లింక్డ్ఇన్ లో వచ్చిన ఒక విశ్లేషణాత్మక పోస్టును ప్రస్తావించిన ఆయన నగరాల అభివృద్ధి భావోద్వేగాల ప్రదర్శనగా కాకుండా స్పష్టత, క్రమశిక్షణ, కార్యాచరణాత్మక ప్రణాళికలపై ఆధారపడాలని అభిప్రాయపడ్డారు. నగర నిర్మాణంలో సోల్ అనే పేరుతో అధిక నాటకీయతకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం లేదని, బదులుగా సమర్థవంతమైన ప్రణాళిక, సమయ పాలన, పనిచేసే వ్యవస్థలే అసలైన బలమని ఆయన తెలిపారు. మౌలిక వసతుల నమ్మకంగా పనిచేసే విధంగా ఉండాలి, నియమాలు స్పష్టంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజలు ఆటంకాలు లేకుండా జీవించేందుకు, ఆశయాలను సాధించేందుకు స్వేచ్ఛ లభిస్తుందని ఆయన ఎక్స్లో చెప్పారు. మంచి నగరాలకు హడావిడి అవసరం లేదని, భావోద్వేగాల ఆర్భాటం అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ సొసైటీ పాలకవర్గంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. డీసీసీబీ బ్యాంకులో 6,000 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని పెమ్మసాని అన్నారు. అందులోని 1,500 కోట్ల ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా ఉన్నాయని తెలిపారు. ఈ నిధుల నుంచి రైతులకు ఇచ్చే రుణాలకు మొదటి ₹1,00,000 ఉచిత వడ్డీతో అందిస్తున్నట్లు తెలిపారు. నీతి నిజాయితీ పరోపకార సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ పైన సహకార సత్తములను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంకేతానికి కృషి చేసి సహకార ఉద్యమమును బలపడతానని అత్తోట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యొక్క చైర్పర్సన్ గా పదవీ స్వీకారం చేసి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు మనోహర్ గారి తండ్రి గారి హాస్పిటల్, ఇందులో 4,500 కోట్లు నాబార్డు వాటి ద్వారా వస్తుంది. 1,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్స్ రూపంలో తీసుకుంటారు. ప్రజల నుంచి డిపాజిట్ రూపంలో తీసుకున్న వాళ్ళకి 7.5% వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే దానికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రైతులకు ఇస్తే తప్పించి వాటిలో బ్యాంకు నిలబడదు. మిగిలిన 4,500 కోట్లు నాబార్డు పెట్టించి వస్తుంది. అది వాళ్ళు ఒక 5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు.
రైతులకి వీళ్ళు 7% నాబార్డ్ నుంచి స్టేట్ దానికి 5 వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు 5.75కి దీనికి ఇస్తారు డిసిసిబికి. అక్కడి నుంచి మీకు 7% ఇస్తా ఉన్నారు. ఇస్తున్నప్పుడు అంటే వీళ్ళకి పడేదే దాదాపుగా 5.75% ఇంట్రెస్ట్ పడుతుంటే మరి మొదటి ₹1,00,000 ఫ్రీగా మీ అందరికి ఇస్తా ఉన్నారు. ఆ ₹1,00,000 ఫ్రీగా ఎవరి నుంచి ఇస్తున్నారంటే స్టేట్ గవర్నమెంట్ పే చేస్తా ఉంది ఈ రోజు. అంటే ఈ బ్యాంకు సురక్షితంగా ఉండి మీరందరూ మళ్ళీ వెనక్కి కడితే వాళ్ళు తక్కువకి మీకు 7% ఇవ్వగలుగుతా ఉన్నారు ఈ రోజున. అంటే హెల్త్ ఆఫ్ దిస్ బ్యాంక్, ఈ బ్యాంకు యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజున వారు చెప్పినట్టు అన్ని వేరే వాటన్నిటికి కూడా ఈ రోజు లోన్లు ఇస్తా ఉన్నారు తక్కువ వడ్డీకి. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే దేశం మొత్తం మైన్స్, మందు, మట్టి అన్ని దోచుకున్నారు. ఆఖరికి జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి మరో 14 రోజులు రిమాండ్ విధించారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్ గా విచారించారు. వీరు రిమాండ్ను జనవరి 7వ తేదీ వరకు పొడిగించారు. ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుడ్లబాడకు చెందిన అన్నదమ్ములు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు దారుణ హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని A6 గా, పిన్నెల్లి వెంకటరామరెడ్డిని A7 గా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భుజంగరావు విచారణను సిట్ ముగించింది. ఉదయం నుంచి ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావును సిట్ అధికారులు విచారించారు. అలాగే ప్రభాకర్ రావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను కలిపి సిట్ సభ్యులు ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ను కూడా సిట్ విచారించింది. తన ఫామ్ హౌస్లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిట్ ప్రశ్నించిందని నందకుమార్ వెల్లడించారు. ఆ కేసుకు సంబంధించిన తన ఆడియోలు బయటకు రావడంతో అప్పుడే తన ఫోన్ ట్యాపింగ్కు గురైందని అనుమానం వచ్చిందన్నారు. ఫామ్ హౌస్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్న దానిపై కూడా సిట్ దృష్టి పెట్టినట్లు నందకుమార్ తెలిపారు. తెలంగాణలో పొలిటికల్ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తండ్రి లాంటి కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతావా అంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎంని చెట్టు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనంటూ విరుచుకుపడ్డారు. దీనికి ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ రావు వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? వయసులో నీకు తండ్రి లాంటి వాడు, తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? హరీష్ రావు గారు, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీ వ్యవహార శైలి. నీతులు ఎదుటివారికే తప్ప మాకు కాదు అన్నట్టుగా మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఒకసారి మీ మామ తిట్ల పురాణం యూట్యూబ్ తెరిచి చూస్తే మీకు వినపడతాయి ఆయన మాట్లాడే విధానము, ఆయన వాడే తిట్లు, ఆయన మాట్లాడే భాష. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని
ఉద్యమంగా నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి, ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తంతే బూరెల బుట్టలో పడ్డట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కానీ ఆ పదవిని కించపరిచేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గల్లీ స్థాయి నాయకుడని, కేసీఆర్ స్థాయికి సరిపోని నాయకుడని ఆరోపించారు. ఇతరుల మరణాన్ని కోరుకోవటం రెండ వ్యక్తుల పని అని జగదీష్ రెడ్డి అన్నారు. నీకు ముఖ్యమంత్రి, నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకుంటాం. నిజమే, మాకు రాదా భాష? వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు. మేము కూడా మేము అనడం లేదు, మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని పద్ధతుల్లో మాట్లాడవచ్చు, విజ్ఞతతో మాట్లాడవచ్చు. ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకుందాం అనుకుంటే అది కూడా మాట్లాడవచ్చు. ఎందుకు వస్తుంది? రండలు మాట్లాడే భాష అది. ఇతరులు చావు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రేటోడు మాట్లాడే మాటలు అవి, శాపనార్థాలు పెట్టే మాటలు. ఎప్పుడు నీ పేరెన్నడు ముట్టుకోలేదే కేసీఆర్? నీది కంపు నోరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను. ఏదో తంతే పొరపడ్డాడన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి ఆ పదవిలో పడుండొచ్చు నువ్వు, కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది? ఎవడన్నా ఎన్నికైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, నువ్వు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరైనా. నీ చెత్తవాగుడితోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు, వాళ్ళు ఏం మోసుకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్? ఇట్లా బూతులు మాట్లాడాలి కావచ్చు మేమని మోసుకుపోయారు. ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు సోయిండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడసావు, ఆ రాయి కట్టుకొని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు. ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి, నీ కాంగ్రెస్ పార్టీకి. నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య లోపాయికారి ఒప్పందాలు సాగుతున్నాయంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష ఏమాత్రం సరైంది కాదని, వీరిద్దరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే కావాలని కేసీఆర్ పై సానుభూతి కలిగేలా రేవంత్ మాట్లాడుతున్నారా అని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటే పెద్ద శని తెలంగాణకు ఎవరూ ఉండరని, కేటీఆర్ కు అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకున్నారు. 100%. నిద్ర ఓనియా మేము నిద్ర ఓనిచ్చే ప్రసక్తి లేదు. రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచ్లు అందరితోని, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు అందరితోని హైదరాబాద్ నడిబొడిన పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు పడతాం. ప్రజల్లో కూడా తిరుగుబాటు ఏందో చూపెడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లు,
ఉప సర్పంచులు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దమ్మెంతో పక్కా చూపడతాం, తీర్థం దండపరచండి. మేము కొట్లాడుకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు మాత్రం కలిసి వస్తే మీ గ్రామానికి నిధులు వస్తాయి. అన్ని పార్టీల సర్పంచులు మాతో కలిసి రండి. మీ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి పైసలు ఇప్పించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ అందరికీ సేవ చేసే బాధ్యత. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల పట్ల జరిగిన కొన్ని పరిణామాలపై జాగృతి చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు బేడీలు వేయించడంపై ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులను బేడీలతో తీసుకెళ్లిన ఘటనలు దురదృష్టకరమని, ఆ పాపంతో మేమందరం భాగమే అంటూ కవిత అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాటుకు గాను రైతాంగానికి తాను బేడీలు వేయించిన ఘటనల విషయంలో బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నారని కవిత ప్రకటించారు. హైదరాబాద్ సిపి సజ్జన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సిపి తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలో అంతకంతకు కేసులు పెరగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పెదపు వారిపాలెంలో నాగబాబు అనే యువకుడు స్క్రబ్ టైఫస్తో మరణించడం కలకలం రేపింది. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షలో స్క్రబ్ టైఫస్గా తేల్చారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. నల్గొండ జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. పార్టీ తరపున గెలిచిన 17 మంది సర్పంచులకు సన్మానం అంశంపై 2 వర్గాల మధ్య వివాదం చెలరేగి పరస్పర దాడులకు దారితీసింది. ఈ క్రమంలో ఆ పార్టీ నేత పిల్లి రామరాజుపై ఓ వర్గం దాడి చేయగా మరో వర్గం జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డిపై దాడికి పాల్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఘటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల కెమెరాలను కొందరు నేతలు లాక్కొని డేటా డిలీట్ చేయడంతో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. అయితే జిల్లా అధ్యక్షుడు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పడంతో ఆందోళన విరమించారు. అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసినాం. ఇలా అందరికి షాల్వలు, మెమెంటోస్, అందరికి భోజనాలు పెట్టి మంచిగా పూలదండలు వేసి స్వీట్ పంపిణీ చేసి ఘనంగా చేద్దాం అనుకున్నాం. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఏది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప అధ్యక్షుడు పర్మిషన్ తీసుకొని ఇలా ప్రోగ్రామ్. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపులు వచ్చాయి. సౌదీ అరేబియా విమానయాన సంస్థకు చెందిన ఫ్లైనాస్ విమానంలో 5 ఆర్జీఎక్స్ బాంబులు అమర్చినట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్పోర్ట్లో విమానాన్ని అత్యవసరంగా అధికారులు ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి అత్యవసరంగా దింపివేసి ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇటీవల వరుస బాంబు బెదిరింపు మెయిల్స్, ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ తరహా బెదిరింపు కాల్స్, మెయిల్స్ పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ప్రతిదానికి ఒకే ఒక్క కుటుంబానికి చెందిన వ్యక్తుల పేర్లను మాత్రమే పెట్టేవారని ప్రధాని మోదీ అన్నారు. ఎందరో జాతీయ నాయకులను విస్మరించారని, ప్రతిపక్షాలతో సంబంధం ఉన్నవారిని అగౌరవపరిచారని అసహనం వ్యక్తం చేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం వారికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. భారత ఐక్యత కోసం కృషి చేసిన వారి సేవలను గుర్తిస్తోందని మోదీ వెల్లడించారు. లక్నోలో రాష్ట్రీయ ప్రేరల్ సంస్థను ప్రారంభించిన మోదీ సందర్భంగా మాట్లాడారు. आजादी के बाद भारत में हुए हर अच्छे काम को कैसे एक ही परिवार से जोड़ने की प्रवृत्ति पनपी, किताबें हो, सरकारी योजनाएं हो, सरकारी संस्थान हो, गली सड़क चौराहे हो, एक ही परिवार का गौरवगान, एक ही परिवार के नाम, उनकी ही मूर्तियां, यही सब चला। भाजपा ने देश को एक परिवार की बंधक बनी इस पुरानी प्रवृत्ति से भी बाहर निकाला है। हमारी सरकार मां भारती की सेवा करने वाली हर अमर संतान, हर किसी के योगदान को सम्मान दे रही। ఒడిశాలోని కంధమాల అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయినికేతో పాటు పలువురు కీలక సభ్యులు హతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఆపరేషన్ విజయవంతం చేసిన ఒడిశా పోలీసులు, ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ బలగాలను హోంమంత్రి అభినందించారు. నక్సలిజంపై జరుగుతున్న పోరాటంలో ఇది ఒక కీలకమైన మలుపని, అంకిత భావంతో పనిచేస్తున్న భద్రతా బలగాల పరాక్రమాన్ని చూసి దేశం గర్విస్తుందని ఆయన తెలిపారు. దశాబ్దాలుగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న కీలక నేతలను మట్టుపెట్టడం ద్వారా మావోయిస్టు వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలిందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 2026 మార్చి నాటికి భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి విజయం మరింత బలాన్ని ఇచ్చిందని అమిత్ షా తన ట్వీట్లో పునరుద్ఘాటించారు. హింసను వీడి మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో కలవాలని, లేని పక్షంలో విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వెయ్యదని, గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు అందాలంటే నక్సలిజం అంతం కావటం అత్యవసరమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఒడిశాలో కంధమాల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హనుమంత్ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం అని అధికారులు తెలిపారు. మృతుడిపై 1.10 కోట్ల రివార్డు కూడా ఉందని చెప్పారు. మరోవైపు ఘటనా స్థలంలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 4 నక్సలైట్లు మృతి చెందారు. గుమ్మా అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ దళాలు, నక్సలైట్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. నక్సలైట్లకు చెందిన ఆయుధాలు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాంజానియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కిలిమంజారో పర్వతంపై ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కిలిమంజారో పర్వతంలో భరాపు శిబిరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలిపింది. మృతుల్లో ఓ గైడ్, వైద్యుడు, పైలట్, 2 విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలిపింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం కిలిమంజారో పర్వతం సముద్ర మట్టానికి దాదాపు 6,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏటా దాదాపు 50,000 మంది పర్యాటకులు ఈ పర్వతాన్ని ఎక్కుతుంటారు. ఇక తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని, తొందరలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రధాని పదవి కోల్పోయిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలపై నిషేధం కారణంగా ఫిబ్రవరి 2026న జరిగే జాతీయ పార్లమెంటరీ ఎన్నికల్లో పాల్గొనదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో రాజకీయ కార్యకలాపాలు నిషేధించబడిన అవామీ లీగ్ రాబోయే ఎన్నికల్లో పాల్గొనలేరు అని ప్రకటించారు. అవామీ లీగ్ విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని అన్నారు. అవామీ లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారని చెప్పారు. ఆ పార్టీ నాయకులు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో విచారణ ఎదుర్కొంటున్న కారణంగా ఆ పార్టీ దాని అనుబంధ సంస్థల అన్ని కార్యకలాపాలు నిషేధిస్తూ గెజెట్ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు. ఇదిలా ఉంటే అవామీ లీగ్ ఎన్నికల బరిలో లేకపోతే అవి ఎన్నికలే కావని విమర్శలు వస్తున్నాయి. ఇది యూనస్కు పట్టాభిషేకం లాంటిదని పలువురు విమర్శిస్తున్నారు. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతాన్ని తీవ్రమైన చలి వణికిస్తోంది. ఇటీవల అక్కడ ఉష్ణోగ్రతలు -56 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. భూగోళంపై నివాసిత ప్రాంతాల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతల్లో ఇదొకటని నిపుణులు తెలిపారు. ఆర్కిటిక్ ప్రాంతంలో టిక్సీ గ్రామంలో 3 రోజులుగా భారీ మంచు తుఫాను కొనసాగుతోంది. దీంతో పాఠశాలలు, కిండర్ గార్డెన్లు మూసివేశారు. ఇళ్ల ముందు మంచు గట్టిగా పేరుకుపోవడంతో చాలా మంది బయటకు రావలేని పరిస్థితి ఏర్పడింది. బలమైన గాలులు, మంచు కారణంగా బయట తిరగడం కూడా కష్టమైపోయింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు -60 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. యాకుటియా పోల్ ఆఫ్ కోల్డ్ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతమే అయినా ఈసారి చలి తీవ్రత మరింత అధికంగా ఉందని అధికారులు తెలిపారు.